అంబేద్కర్ గారు దారి చూపించారు. ఆ దారిలో నడిచి మనం ఉన్నత స్థానాలకు అందుకోవాలి. పూరి గుడిసెలో, దళితవాడలో, గిరిజనవాడలో పుట్టిన వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు. అంటే వారు కూడా దేశ అత్యున్నత పదవులు పొందుతున్నారు. అంటే దానికి ఏకైక కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించిన రిజర్వేషన్లు అనేది మాత్రమే. నేను శాసనసభ స్పీకర్ అయినా అంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లే ముఖ్యం. అసమానతలు, అస్పృశ్యత, సంఖ్యలు ఛేదించి భారతదేశం కాదు ప్రపంచ గుర్తింపు పొందిన గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. దేశంలో సుపరిపాలన జరిగి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలనే సంకల్పంతో మేరు నగదీరుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేది ఒక పేరు కాదు, అది ఈ దేశ ప్రజల జీవన రేఖ. దళిత, బడుగు, బలహీన వర్గాల జీవితాలకు వెలిగించిన సూర్యుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తి కాదు, ఒక శక్తిగా మనందరి శరీరంలో ప్రవహిస్తున్నారు. ఈ భూప్రపంచం ఉన్నంత వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు ఉంటుంది. ఈరోజు ఢిల్లీ నుంచి గల్లీ వరకు, పార్లమెంటు నుంచి గ్రామ పంచాయతీల వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సజావుగా జరుగుతున్నదంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన, రూపకల్పన చేసిన రాజ్యాంగమే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికో సంబంధించిన వారు కాదు, వారు ఈ దేశ ప్రజల ఆస్తి. తెలంగాణ గడ్డపై ప్రజాప్రభుత్వం ఉన్నంత కాలము దళిత, గిరిజన, బహుజన వర్గాలకు ఏ లోటు ఉండదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతుంది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎస్సీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 40,000 కోట్ల 232 కోట్ల రూపాయలను కేటాయించింది. దళిత, గిరిజన, బీసీ బిడ్డలకు సంబంధించి సంక్షేమ హాస్టల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 200% కాస్మెటిక్స్కు 40% డిశ్చార్జ్ పెంచింది.